నమస్తే. ఈ రోజు మన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమేష్ అన్న గారితో ఉన్నాము. నమస్తే అన్న. నమస్కారం అన్న. అన్న, మీ ల్యాబ్ టెక్నీషియన్ గా ప్రారంభమైన మీ జీవితము రాజకీయాలకు రావడానికి కారణం ఏమిటి? నా జీవితం యొక్క స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ మేము ల్యాబ్ టెక్నీషియన్గా కావడానికి కారణం డాక్టర్ యాదవరెడ్డి గారు, మా గురువు. మెడికల్గా కూడా ఆయనే ఫస్ట్ గురువు. ఆయన సొసైటీకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు పోయినారు. అప్పుడే మేము పోయిన కొత్తలో ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము కూడా మమ్మల్ని కూడా చెప్పేవాడు, సోషల్ సర్వీస్ చేయాలా, ఒకటే మెడికల్ అంటే కాదు, సర్వీస్ చేయాలి, మనకు అవసరమైనంత ఉంచుకొని మిగతా అంతా సర్వీస్ చేయాలి, పబ్లిక్లో ఉండాలి అని చెప్పేవాడు మా గురువు. ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన దారిలో మేము పోతున్నాం. 10 సంవత్సరాలు కాంగ్రెస్ కి సేవ చేశారన్న. ఇప్పుడు బీఆర్ఎస్ కి రావడానికి గల కారణం ఏమిటి? ముఖ్య కారణం ఏంటంటే మన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ గారు మంచి ప్లాన్ తీసుకొని ఆయన యొక్క విజన్ పెట్టుకొని ఎంతో మంది నాయకులు చేశారు. అంతమంది తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటాలు చేశారు. మళ్ళీ అందరూ ఆంధ్ర పాలకులు లొంగి ఆ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిండు. కేసీఆర్ సార్ మాత్రం దాని మంచి పగడ్బందీ ప్లాన్ తోటి ఢిల్లీ మెడల్ వంచి అక్కడ ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసి చాలా మంచి ప్లాన్ తోటి చేసిండు. మంచి నాయకుడు. అటువంటి నాయకుని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ నాయకుని అడుగుజాడల్లో నడవాలని మా యొక్క గురువు గారు కానీ, యాదవరెడ్డి గారు కానీ, మేము కానీ ఆయన బాటలో నడవడానికి ఇష్టపడ్డాం. ల్యాబ్ టెక్నీషియన్ గా చేయించిన జీవితం మీకు బాగా అనిపిస్తుందా అన్న, లేదా రాజకీయాలలో ప్రజలకు సేవ చేస్తున్నారు కదా, ఈ జీవితం మీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందా? చాలా బాగుంది. అంటే ల్యాబ్ టెక్నీషియన్ గా మెడికల్ గా సర్వీస్ చేయడం చాలా సంతోషంగా ఉండే. అది కూడా మెడికల్ గా ఎంతో మందికి సేవ చేయడం. మనం ఒక హెడ్ క్వార్టర్ లో ఉంటాం కాబట్టి మంచి లీడింగ్ ప్రాక్టీస్ డాక్టర్ పెంటాచారి సద్గుణాచారి సార్ కానీ వాళ్ళు మంచి ప్రొఫెసర్స్, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు. ఒకరికి హాని చేయాలా ఒకటి అదేం లేదు. వాళ్ళు ప్రతిదీ పేషెంట్లకు, పూర్ పేషెంట్ వచ్చారనుకో, సార్ వీళ్ళు ఇట్లా ఉన్నారంటే సేవ చేసేవాళ్ళు, ఎక్కువ తీసుకోకండి, సర్వీస్ చేయాలి మనం అనేది వాళ్ళకు ఉండే. కాబట్టి మాకు కూడా ఆ ఫీల్డ్లో కూడా చాలా సంతోషం అనిపించేది. మనం ఎవరికైనా పూర్ పీపుల్స్కు సర్జరీస్ కానీ అవి చాలా ఫ్రీగా కూడా చేయించినాం కొన్ని. సార్ వాళ్ళు ఏం లేని వాళ్ళు మేము కూడా చేతుల నుంచి డబ్బులు కలిపి కట్టి చేయించిన రోజులు ఉన్నాయి. అలాగే నాకు తృప్తి అనిపించింది ల్యాబ్ జీవితంలో కూడా. ఇప్పుడు కూడా ఇది కూడా రాజకీయం కూడా ఐఎమ్ హ్యాపీ. అంటే ఎందుకంటే ఇంట్లో కూడా సర్వీస్ చేస్తున్నాం సేమ్. మేము పోవడానికి ఓన్లీ డయాగ్నోస్టిక్ ఇవో చూసుకొని బతకొచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, అదంతా కావచ్చు. అది ఎప్పుడు మేము దానికి ఆశపడము. డబ్బు అనేది కొంతవరకే చూస్తున్నాం. పిల్లలను ప్రయోజనం చేయాలి అంతే కానీ ఆస్తులు సంపాదించుకోవాలా కానీ మాకు ఉద్దేశం లేదు. కాబట్టి ఇక్కడ మెడికల్గా కానీ అటు రాజకీయంగా కానీ సర్వీస్ చేయడానికి మాకు తృప్తిని అనిపిస్తుంది జీవితం. మెడికల్ కానీ కమర్షియల్ చేయలే. యాదవరెడ్డి గారు కానీ ఎప్పుడు డబ్బు కోసం ఆశించలే. వాళ్ళ కనుసన్నల్లో చేయడం చాలా హ్యాపీ. రెండు కూడా హ్యాపీ మా జీవితం. మున్సిపల్ ఎలక్షన్ లో ప్రచారం చేస్తున్నారు కదన్నా మీరు ఇప్పుడు. ఆ ప్రచారంలో బీఆర్ఎస్ కే ప్రజలు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగిండు. అయితే ఎందుకు వేయాలనుకుంటారు అంటే గత పాలకులు గత కొన్నేళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి, అంటే మనం పుట్టిన చిన్న ఒక 40 years నుంచి చూస్తున్నా. మనం అంటే 49 years నేను ఇప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాము. ప్రతి రాజకీయ పార్టీలు ఎక్కడున్నా కమర్షియల్ డబ్బు సంపాదించుకోవాలి, అణచివేయాలి, మన తెలంగాణను అణచివేయడానికి అందరూ అది చేసారు. ఓన్లీ కేసీఆర్ గారే మా తెలంగాణ కోసం ప్రయత్నించినటువంటి ఏకైక వ్యక్తి. పితామహునిగా కొలవాలి మనం, గాంధీజీగా కొలవాలి అతన్ని. ఎందుకంటే ఒక విజన్ పట్టుకోవాలంటే వదలలే. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మంచి నీళ్లు కానీ, నిధులు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ మంచి ప్లాన్ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ మనకు మల్లన్న సాగర్ కానీ కొన్ని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎంతో మందికి తెలంగాణలో పేద ప్రజానికానికి ఒక మహిళలు ఎంతో కష్టపడేటోళ్ళు. మేము గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గీతారెడ్డి గారు మినిస్టర్ ఉంటే ఊర్లో పోతే ఫస్ట్ బిందెలు ఎదురయ్యేటి. ప్లాస్టిక్ బిందెలు ఎదురుపెట్టి ధర్నా చేస్తున్నారు. ఏంటంటే నీళ్లు కావాలని. ఈ రోజు నీళ్లు ఎక్కువైతున్నాయని చెప్పి వదిలిపెట్టేస్తున్నారు. అంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న బహుత్తర కార్యక్రమం. అందుకోసమే ఆయనకు ఆకర్షితులైన ఆయనతోటే ఉంటాం. కాబట్టి ఆయన గెలుపుకు
ఈ రోజు మున్సిపల్ గజ్వెల్లో మున్సిపల్ గెలిపి ఆయన గిఫ్ట్కి ఇచ్చినాం అనుకో చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మా యొక్క వార్డు కౌన్సిలర్ కూడా మురళి గారు మంచి ప్రజా జీవితంలో ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా కార్మిక సంఘంలో పనిచేసినాడు, బీడీ కార్మిక సంఘంలో. ఆయనకు కూడా సాధక బాధకాలు తెలుసు కాబట్టి ఇప్పుడు మేము 20 వాళ్ళు కూడా చూస్తున్నాం. అక్కడ కూడా విద్యావంతుడు మంచి వ్యక్తులు వచ్చి రాజకీయంగా వస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఆ కేసీఆర్ గారి సారథ్యంలో మేము తెలంగాణ పార్టీకే ప్రచారం చేస్తాం. మన విలువైన సమయాన్ని రమేష్ అన్న మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ.